ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగులు, యూనియన్లు ఐక్యవేదిక జేఏసీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార కొరకు 16 నుండి సహకార సంఘాలు నిరవధిక సమ్మె ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనిట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అదేవిధంగా వారి యొక్క రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు పెంచాలని వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను ఏదైతే సహకార సంఘాలను బలోపేతం చేయాలని డిఎన్ఈసీ ద్వారా కానీ స్టేట్ ఫండ్ ద్వారా కానీ ఒక ఫండ్ని క్రియేట్ చేసి ఆ ఫండ్ని ద్వారా సహకార సంఘాలు బలోపేతం న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని దాదాపుగా 45 రోజులుగా వివిధ హోదాల్లో వివిధ దఫాలుగా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ఇన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఆర్సీఎస్లో ఉన్నటువంటి పెద్దలు వీరి యొక్క ఆందోళన కార్యక్రమం పట్టించుకోకుండా విరుద్ధమైనటువంటి జీవోల్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక కమిటీని ఫామ్ చేశాము. ఆ కమిటీ అనేది ఏంటంటే ఇటువంటి డిమాండ్ని నెరవేర్చేటువంటి కమిటీ కాదు కాంగ్రెస్. అది ఓన్లీ ఏదో ఒక ఇన్ని రోజులు ధర్నా చేశాము, ఆ ధర్నాని విరమించాలనే కమిటీయే తప్ప దాని మీద వాళ్ళ యొక్క సొల్యూషన్స్ వచ్చే విధంగా ఎక్కడా లేదు. తప్పనిసరిగా వారి ఏదైతే కోరికలు ఉన్నాయో వారి కోరికలను నెరవేర్చే విధంగా రేపు పెద్ద ఎత్తున గాంధీ బొమ్మ సెంటర్ నుండి మన కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీకి మొదటగా సిఐటియు నాయకులు కానీ రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీలో సంబంధించినటువంటి విషయాలను కూడా ఒక నివేదిక ద్వారా మన గౌరవ డీసీఓ గారికి, కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్స్ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా సిఐటియు నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క నిరసనలను కూడా తెలియజేసి ఆ గౌరవ డీసీఓ గారికి కూడా వారి యొక్క డిమాండ్ల మీద గోవర్ధన్ రెడ్డి, నేను నెల్లూరు జిల్లా టీఎస్ఎస్ అధ్యక్షుడిని. ఇది 7వ రోజు రిలైజేషన్లో పాల్గొనడం. మేము గత 3 నెలలుగా ఎస్పీఓ గారిని ఏసీ యూనియన్ పిలుపు మేరకు మేము గత 7 రోజుల నుంచి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి బ్యాంకు ఎంప్లాయీస్, మా సంఘ సీఓలు అందరం కలిసి మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. మేము రైతాంగానికి మేము సేవ చేస్తుంటే మా సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. సీజన్ స్టార్ట్ అయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ, మార్చి నుంచి వసూలు కార్యక్రమం కానీ రైతులకు చాలా నష్టం జరుగుతుంది. కమిషనర్ బాబు నిరంకుశత్వం, కమిషనర్ బాబు నిరంకుశత్వం, జిందాబాద్ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. సాధిద్దాం సాధిద్దాం, పోరాడతాం పోరాడతాం, సాధిద్దాం సాధిద్దాం, పోరాడతాం పోరాడతాం, సాధిద్దాం సాధిద్దాం, పోరాడతాం పోరాడతాం, పోరాడతాం పోరాడతాం, సాధిస్తాం సాధిస్తాం. ఎన్నటి విజయం మనదే.